तो गाइड राज ఎంగేపా రాజు किधर है वेर इज రాజు 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 అందరికీ రాజే కావాలి నా పేరే రాజు ఎంతేనా రాజు మేరా నామ్ రాజు పాపం ఆ పిల్లకి జీవితాంతం ఖర్చు మీద ఆధారపడాలి. నువ్వు సంజీవిని తెచ్చి లక్ష్మణుడి ప్రాణం కాపాడిన మాట కథ కాకపోతే నా పండును కాపాడు. ఆ పిలుపు మానవా ఒకటి కావాలి. వాళ్ళిద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయనుకుంటా. దుష్ట శక్తుల్ని క్షుద్ర శక్తుల్ని పిడిగిట్లో బంధించే మహానుభావుడు ఒక్కడే ఒకడున్నాడు. మహాకృష్ణ. అమాయకులైన ప్రజల్ని మతం మత్తులో ముంచి మారణహోమం చేసే నీలాంటి దొంగ సన్నాసులంటే నాకు పరమ అసహ్యం. అతనిది మానవ శక్తి, ఆమెది మానవాతీత శక్తి. అంగుళీకం లేని ఇంద్రజ స్వర్గమును అడుగుమోపుట అసాధ్యం. పంచకన్యలను అగ్నికి ఆహుతి చేస్తారు. నిత్య యవనం, త్రిలోకాధిపత్యం. నువ్వు అల్పుడు అనుకుంటున్న రాజు జగదేక వీరుడు. ఈ దుష్ట శక్తిని అంతం చేయడానికి ఈ మానవ శక్తి చాలు. నటనలో మనకున్న బిరుదేవుడు తెలుసా? అద్గది. బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి, కానీ జనరేషన్లు మారిన ఎవర్ గ్రీన్గా ఉండే బ్లాక్ బస్టర్ల లిస్ట్లో ఫస్ట్ ఉండే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. సినిమా తీసే సినిమాని చూసే విధానాన్ని మార్చిన ఈ సినిమా ఎలా పుట్టింది? అశ్విని దత్ గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్ జగదేక వీరుని కథ లాంటి ఫ్యాంటసీ సినిమా చిరంజీవి గారితో చేయాలని, అది తను ప్రేమగా బావా అని పిలుచుకునే రాఘవేంద్ర గారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట. ఆఖరి పోరాటం తర్వాత చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు దత్ గారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన రచయిత కో-డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తిని రాఘవేంద్రరావు గారితో తిరుమల పంపించారు. సరిగ్గా ఇద్దరు తిరుమలపై ఉండగా అశ్విని దత్ గారి మనసు తెలిసిన శ్రీనివాస్ చక్రవర్తి, దేవకన్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది, అది చిరంజీవి గారికి దొరుకుతుంది అని జస్ట్ ఊహా మాత్రమే చెప్పారు. అది రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. దత్ గారి కళకి దగ్గరగా ఉంది, ఆయనకి నచ్చింది. మరి జగదేక వీరుడికి జోడీగా అతిలోక సుందరి ఎవరు? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కరే, వైజయంతి ఆస్థాన నాయిక, వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. దానికి తగ్గట్టు కథని తయారు చేయడానికి వైజయంతి మూవీస్ ఆఫీస్లో రచయితల కుంభమేళా ప్రారంభమైంది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు జంధ్యాల గారితో మొదలై సత్యమూర్తి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, తమిళ రచయిత క్రేజీ మోహన్ గారు, ఇలా ఇంతమంది రచయితల సైన్యం సిద్ధమైంది. అంతేకాదు చిరంజీవి గారు కూడా 4 రోజుల పాటు అక్కడికి వెళ్ళి కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. దేవకన్యను అతిలోక సుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గిడ్డంతో సామాన్య మానవుడి లుక్లో ఉంటేనే బాగుంటుంది, అందరూ కనెక్ట్ అవుతారని సలహా ఇచ్చారు. ఇంకోవైపు బాంబేలో తన కాస్ట్యూమ్స్ తానే స్వయంగా డిజైన్ చేసుకుని కుట్టించడం మొదలుపెట్టారు శ్రీదేవి గారు. ఇలా అందరూ కలిసి తమ సమిష్టి కృషితో ఈ అందమైన చందమామ కథని తెలుగు సినీ చరిత్రలో మరిచిపోలేని ఒక అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమా ఇంత ఈజీగా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు మానవా, చాలా జరిగినాయి. స్టే ట్యూన్డ్. జగదేక వీరుడు అతిలోక సుందరి మామూలు సినిమా కాదు. మరి దాని రిలీజ్ మామూలుగా ఎలా ఉంటుంది? 1990 మే 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అప్పట్లో అతి పెద్ద బడ్జెట్, పాటలు ముందే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అన్నీ బాగున్నాయి అనుకుంటున్న టైం, సరిగ్గా అదే టైంకి అంటే 6వ తారీఖున తుఫాను వార్తలు మొదలు. సినిమా ప్రింట్స్ కూడా ఎలా పంపాలో తెలియని పరిస్థితి. భారీ వర్షాల దెబ్బకి ఎక్కడ ట్రైన్స్ అక్కడ ఆగిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయి మొత్తం రాష్ట్రం అతలాకుతలం. ప్రింట్స్ పంపడం ఎలా? కానీ రిలీజ్ ఆగకూడదు. తుఫాన్ని ఎదిరించి చెప్పిన డేట్కి రిలీజ్ చేయాలని పట్టు. థియేటర్స్లో కూడా మోకాల్లోతు నీళ్ళు.
చివరికి ప్రొజెక్టర్ రూమ్లో కూడా నీళ్ళే. అలాగే పాపం అక్కడక్కడ మార్నింగ్ షోలు పడ్డాయి. అన్ని అంచనాలున్న అంత భారీ సినిమా కళ్ళ ముందు భవిష్యత్ నీటి పాలైపోతుంది. చేసిన పబ్లిసిటీ అంతా వర్షాలకి మట్టి కొట్టుకుపోయింది. ఇక కూర్చొని బాధపడితే ప్రయోజనం లేదు. విజయవాడ వెళ్ళి జరగాల్సింది ప్లాన్ చేద్దామని అశ్విని దత్ గారు, రాఘవేంద్ర గారు విజయవాడ వెళ్ళారు. 11వ తారీఖున విజయవాడ వెళ్ళగానే ముందు రాఘవేంద్రరావు గారిని మనోరమ హోటల్లో దించి దత్ గారు తన ఇంటికి వెళ్ళారు. ఇంట్లో కరెంట్ లేదు. ఓ చిన్న లాంతర వెలుగులో దత్ గారు, శ్రీమతి, ఫాదర్ ధర్మరాజు గారు, దత్ గారు ముగ్గురు ఆడపిల్లలు భోజనం చేస్తున్నారు. ఇంట్లో చీకటి, దత్ గారి మనసులో చీకటి. అప్పుడు దత్ గారు చాలా నిరాశగా, ఇదే నా ఆఖరి సినిమా ఏమో అన్నారు ఫాదర్తో. ఆ మహానుభావుడు వెంటనే, ఏం పర్వాలేదు, మంచి సినిమా తీసావు, సెటిల్ అవుతుంది, ముందు భోంచే అని ధైర్యం చెప్పారు. మర్నాడు పక్కనే ఉన్న గుంటూరు మంగా థియేటర్కి దత్ గారు, రాఘవేంద్ర గారు కలిసి వెళ్తే అక్కడ వాతావరణం వేరేగా ఉంది. క్లాస్ ఆడియన్స్ ఉండే బాల్కనీలో జనం మాస్ ఆడియన్స్లా రెచ్చిపోతున్నారు. చప్పట్లు, ఈలలు, గోల గోల. ఆశ్చర్యం ఇంకా చిన్న ధైర్యంతో గుంటూరు నుంచి తెనాలి బయలుదేరారు దర్శక నిర్మాతలు ఇద్దరు. అప్పుడే ఓ మరుపురాని సంఘటన. ఎన్టీ రామారావు గారు ఆ టైంలో మాజీ ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్ హోదాలో తుఫాన్ ప్రాంతంలో టూర్ చేస్తూ అక్కడ ఎదురయ్యారు. దత్ గారు, రాఘవేంద్రరావు గారు కారు ఆపి ఆయన్ని కలిశారు. ఎన్టీఆర్ గారు అప్పుడు గంభీరంగా,